ఓం గం గణపతాయే నమః. ప్రతి ఇంటి నుండి, ప్రతి దేవాలయం నుండి, ప్రతి రైతు పొలం నుండి మట్టిని సేకరిద్దాం. మన వినాయకుడిని మనమే ప్రతిష్ఠిద్దాం. రండి, భక్తితో ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనండి. సాగర్ తీర మహాగణపతి ఉత్సవం సేవా సమితి, మంగినపూడి, మచిలీపట్నం. అర్థమైంది కదండి. వచ్చే నెల 14 సెప్టెంబర్ 14 మన వినాయక చవితి. ప్రతి ఇంట్లో కూడా ఏ పూజ చేసుకున్నా, ఎంత పెద్ద పూజ చేసుకున్నా వినాయకుడు లేనిదే ముందుకు నడవదు. కాబట్టి మన వినాయక చవితి అనేసరికి చాలామంది చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే మా మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర 63 అడుగుల విగ్రహాన్ని మేమందరం ప్రతి స్కూల్లో, ప్రతి దేవాలయంలో, ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడ మట్టి కోసం కవర్లు ఇచ్చారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టిని కలెక్ట్ చేసి మన రైతుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు స్కూల్ పిల్లల కాడి నుంచి అందరూ కూడా కలెక్ట్ చేసి ఆ మట్టిని ఈరోజు అంటే 23 ఆదివారం అక్కడ తీసుకెళ్తున్నారు బీచ్ దగ్గరికి. అందుకని ఎంత ఘన స్వాగతం అండి. మట్టిని తీసుకెళ్ళడానికి ఎంత స్వాగతం చేస్తున్నారంటే నిజంగా రేపు వినాయకుడిని పెట్టినాక ఇంకెంత బాగుండిద్దో. 2 కళ్ళు సరిపోవు అనుకుంటున్నాను నేనైతే చూడటానికి. చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే కనకపరమేశ్వరమ్మ తల్లి గుడికాడి నుంచి కూడా 108 దీపాలతో ఘన స్వాగతం పలికి ఎడ్ల బండిల్లో మట్టిని తీసుకెళ్తూ, అలాగే మా మంత్రి వర్గలు కొల్లు రవీంద్ర గారు ఇదంతా కార్యక్రమం చేయించారండి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కూడా పలకరించి చాలా అంటే చాలా బాగా చేశారు. 4ంటికి మొదలెట్టిన కార్యక్రమం మేము 8ంటికి జడ్పీ సెంటర్లో చేరి అక్కడ దీపాలు వినాయకుడికి సమర్పించేసి మేము వెనక్కి వచ్చేసాం. అందరూ కూడా బీచ్ దగ్గరికి వెళ్ళారు చాలామంది, మగవాళ్ళ వరకు. ఎందుకంటే అండి అప్పటికి 8 అయింది. ఆడవాళ్ళు వెళ్ళడం అంత ఉండదు కాబట్టి మేము ఇంకెళ్ళలేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది. అదే కనుక కొంచెం పెందలకాడ పెట్టుంటే మేము కూడా బీచ్ దాకా వెళ్ళేవాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నడిచినట్టు కూడా అనిపించలేదు. అందరూ కూడా గణపతి పూజ చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.